ఒక బ్రూనో కానీ లేదనంటే ఒక సోక్రటీస్ కానీ ఏదైతే దేశంలో ప్రపంచంలో ఉండే గొప్ప మేధావులు అదే కన్ఫూషియస్ అయినా అన్సారీ అయినా మరి ప్రత్యేకంగా చాలామంది ప్రాణత్యాగాలు సత్యం కోసం చేసిరు, సమాజం కోసం చేసిరు, సామాజిక సమస్యల మీద ప్రశ్నలెత్తి మరి వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప చరిత్రని వాళ్ళ పునాదుల మీద నిలబడి నేను యుద్ధం చేస్తా అని ప్రకటించి మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని నిర్మించి మరి నిత్యం యుద్ధం చేస్తూ ఉన్న వైరి నరేష్ అన్న గారిని సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్న మొదటి జై భీమ్. జై భీమ్ అన్న. జై భీమ్. మనిషి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అజ్ఞానం నశించాలి, నశించాలి, నశించాలి. మనిషి వర్ధిల్లాలి. మిత్రులారా, ఈరోజు ఈబీఎస్ఏ ఆర్గనైజేషన్ ఉద్యమాల గడ్డ మీద చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని జరుపుకున్నందుకు మళ్ళీ సపరేట్ ఇయర్ కాబట్టి పెడుతున్నాం. టైం లేదు కదా, అది పట్టుకో రెండు ప్రశ్నలు పిల్లలు వినబడుతున్నా, మీరు వెళ్తే వెళ్ళండి. జై భీమ్, జై భీమ్. ఈరోజు ఈబీఎస్ఏ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు దాని రాష్ట్ర కమిటీకి, యూనివర్సిటీ కమిటీకి, ఫౌండర్ మిత్రులు నలిగంటి శరతన్నకి, ఇక్కడ పాల్గొన్నటువంటి ఈ యూనివర్సిటీ బిడ్డలందరికీ సాంస్కృతిక ఉద్యమ అభివందనాలు. సావిత్రిబాయి పూలే అంటే మన మెదడులో 3 అంశాలు మెదలాలి. ఎవరైనా సావిత్రిబాయి పూలేని గుర్తు చేసుకున్నారంటే 3 అంశాలు. ఒకటి, విద్యారంగంలో విప్లవం తీసుకురావటం. వేల సంవత్సరాల పాటు బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, క్షత్రియులు మాత్రమే పరిపాలించాలి, వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి, ఒకరు జ్ఞానాన్ని అందుకోవాలి, ఒకరు గౌరవాన్ని అందుకోవాలి, ఇంకొకరు డబ్బులు సంపాదించుకోవాలి, ఈ బీసీ కులాలన్నీ కూలీనాలి, కాయా కష్టం చేయాలి, అలాగే నిమ్న జాతులైనటువంటి పంచములు ఊరవల అంటరాని వారుగా ఉండాలని చాలా కుట్రలు చేస్తే వాటిని చీల్చుతూ మహాత్మా జ్యోతిరావు పూలే చదువు విప్లవాన్ని తీసుకొచ్చారు. 18 పాఠశాలలను స్థాపించి నడిపించారు. మరి వాళ్ళ పోరాట స్ఫూర్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్నారని ప్రకటించాడు. కాబట్టి పూలే దంపతులు అంటే విద్యా విప్లవం ఒకటి. రెండోది ఆర్థిక విప్లవం. ఇప్పటికీ మన బిడ్డలు సింగరేణిలో ఉద్యోగం చేసినా ఆర్థికంగా ఎదగడం లేరు, రైల్వేలో ఉద్యోగం చేసినా ఆర్థికంగా ఎదగడం లేరు, రకరకాల రంగాల్లో స్థిరపడ్డ మళ్ళీ కుటుంబ బానిసత్వం వైపే వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రోజుల్లోనే పూలే దంపతులు మహిళ ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి సాధ్యమని కుటీర పరిశ్రమలు పెట్టి ఆర్థిక రంగమైనటువంటి మహిళా సాధికారత కోసం పాటుపడ్డారు. అది మనం డిస్కస్ చేయాలి. ఇదే వారసత్వాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే పుస్తకంలో తాను ఆర్థిక విషయాల మీద చైతన్యం కోసమే అందించి పిహెచ్డి పొందాడు. ఇక మూడోది సంఘ సంస్కరణ. భారతదేశంలో బుద్ధుడి తర్వాత, అశోకుడి తర్వాత ఈ దేశము ఏ ప్రాంతానికి ఆ ప్రాంతము అర్థం పర్థం లేని విషయాలతో కొట్టుకుపోతున్న సందర్భంలో ఆధునిక భారతదేశ సంఘ సంస్కరణ ఉద్యమాన్ని తమ భుజాలపై వేసుకున్నారు మిత్రులారా. మరి ఆ క్రమంలో వాళ్ళు వితంతులకు మళ్ళీ పెళ్లి చేయడం, ఒంటరి మహిళలను ఆదరించడం, భర్త చనిపోయిన స్త్రీలను ఆదరించడం, భర్త చనిపోయిన స్త్రీలకు పుట్టిన పిల్లల కోసం వీళ్ళు ఒక ఆశ్రమాన్ని స్థాపించారంటే ఎంత లోతుగా ఆలోచించారో చూడండి. అలాగే కులాంతర మతాంతర వివాహాలు చేశారు. సత్యశోధక్ సమాజ్ పేరుతో పూజారి అవసరం లేకుండా, అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలా పెళ్లిళ్ళు చేసుకోవాలో చేసి చూపించినటువంటి దార్శనికులు వేరు. మానసిక బానిసత్వాన్ని గుర్తిస్తూ గులాంగిరి పుస్తకాన్ని నాసు మరాఠీ భాషలో దోండిబాకు తనకు మధ్య జరిగిన సంవాదంలో ఈ మతాలు ఎలా పుట్టాయి, దైవత్వం ఎలా పుట్టింది, బానిసత్వం ఎలా పదిలపరింది, ఇక్కడ ఆర్యులు వాళ్ళ ధర్మాన్ని మన ధర్మం అని ఎలా రుద్దారో వివరించాడు. సేద్య కానీ, చెర్నాకోలా కానీ, తృతీయ రత్న కానీ, మీరు పూలే రాసిన అంటర్ కమిషన్కి ఆయన ఇచ్చిన నివేదికని చదివితే విశ్వవిద్యాలయం విద్యార్థులకి మీ మెదడులు విచ్చుకుంటాయి. ఆలోచించండి.
అలాగే సావిత్రిబాయి పూలే అంటే పూలే వాళ్ళ భార్య కాబట్టి పేరు అనుకోవడం మూర్ఖత్వం. పూలే చనిపోయిన తర్వాత కూడా ఆ విద్యా ఉద్యమాన్ని, ఆ సాంస్కృతిక విప్లవాన్ని భుజాన వేసుకొని నడిపించింది. ఈ 2025లో కూడా భర్త చనిపోతే గాజులు పగలగొట్టి, బొట్టు తుడిపేసి, పువ్వులు తెంపేసి ఇంట్లో ఉండమని చెప్పే సంస్కృతి ఇప్పటికీ ఉంది. కానీ ఆ రోజే ఆవిడ కొంగు నడుముకు చుట్టి పోరుబాటులో నిలిచింది. తన భర్త తాను స్థాపించిన ఉద్యమాన్ని, సత్యశోధక్ సమాజ్ని నాయకత్వం వహించి నడిపించింది. తాను కూడా సేవ చేస్తూనే చచ్చిపోయింది. ఈరోజు పక్కింట్లో ఏడిస్తే కూడా డోర్ దగ్గరేసుకుని టీవీ సౌండ్ పెంచుకునేటువంటి దుర్మార్గమైన అమానవీయమైన విలువలు వచ్చాయి ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో ప్లేగు వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి తాను ప్రయత్నించింది. మీరు ఎప్పుడైనా పూణేకి వెళ్తే పూలేవాడి సందర్శించండి. అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం చూస్తే ఒళ్ళు పులకించిపోతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయురాలు దినోత్సవంగా ప్రకటించింది. మరి ఆనందించాలో, దుఃఖించాలో, అభినందించాలో, నిందించాలో, ఏడవాలో, నవ్వాలో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఒక సంతోషకరం ఏంటంటే పాలకులని 5 ఏళ్లకోసారి మార్చాలని ప్రజలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక పాలకులు పక్కకు జరిగితే మరో పాలకులు అధికారంలోకి వచ్చి ఇంతకాలం ప్రజలలో ఉన్న డిమాండ్కి కొంచెం రూపం తీసుకొస్తారు. ఇందాక మా సోదరుడు దర్శన్ చెప్పాడు, ఈ దంపతుల యొక్క చరిత్రని పాఠ్యాంశంగా పెట్టాలని. నిజానికి సావిత్రిబాయి పూలే చరిత్రని పాఠ్యపుస్తకంలో పెట్టారు. అలా పెట్టడం జరగలేదు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ బోధించడంలో విఫలమవుతున్నాము. వీళ్ళ మూల సిద్ధాంతాన్ని వివరించి అర్థం చేయించడంలో విఫలమవుతున్నాము. వాళ్ళు ఆశించిన ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో విఫలమవుతున్నాము. కాబట్టి పౌర సమాజం ఈ సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయ దినోత్సవం అయితే ఏంది, మహిళా ఉపాధ్యాయ పోస్టులు యాడున్నాయి, ఉపాధ్యాయులు అయ్యే అవకాశం యాడున్నాయి, ఈ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు నింపిళ్ళు, డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో ఎన్ని పోస్టులు నింపిర్రు, పాఠశాలలలో ఎక్కడ టీచర్లు ఉన్నారు, టీచర్ల డే పెడితే సంఖ్యలు గుద్దుకోవాల్సిన అవసరం ఏముంది, గద్దర్ గారి పేరు మీద అవార్డు పెట్టిర్రు, ఎన్ని రోజులకు అవార్డు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? పాలకులు ప్రజల డిమాండ్లని అలా చల్లారుస్తున్నట్టుగా ఎమోషన్స్ని నీళ్లు చల్లడం కోసం చేస్తుంటారు. ఆచరణలో పెట్టినప్పుడే మాలాంటి వాళ్ళం మనస్ఫూర్తిగా అభినందిస్తాము. అది జరుగుతుందా జరగదా అనే విషయాన్ని మనం పరిశీలిస్తే పూలే దంపతులు ఈ దేశంలో ప్రతి భారతీయ పౌరుడికి ఆదర్శము. సిగ్గుచేటు విషయం ఏమిటంటే ఇంకా పూలేలని బీసీలు ఓన్ చేసుకోకపోవడమే. బాబాసాహెబ్ నా గురువు అని పూలేని చెప్పడం వల్ల, బాబాసాహెబ్ నా గురువు అని పూలే నా గురువు అని బాబాసాహెబ్ చెప్పడం వల్ల పూలేని వెలుగులోకి తీసుకొచ్చాం. కానీ పూలేని పూలేగా ఎందుకు తీసుకోలేకపోతున్నాం? మరి పూలేని ఇక్కడున్న ముదిరాజు బిడ్డలు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు? మున్నూరు కాపు బిడ్డలు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు? వ్యాపారం చేసే జీవితం గడిపే వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు? విద్యా ఉద్యమానికి ఆజ్యం పోసిన వీళ్ళు ఉపాధ్యాయ రంగం వారిని ఆదర్శంగా ఎందుకు తీసుకోవడం లేదు? తీసుకున్న కొద్దిమంది ఈరోజు ఒక ఉపాధ్యాయుడిని 3 రోజుల క్రితం మాలేసిన కాళ్ళు మొక్కించి 35 ఏళ్ళు గురువుగా ఉన్న వ్యక్తిని అవమానించే నీచ సమాజంలో మనం బతుకుతున్నాము. కె రాములు అనే ఉపాధ్యాయుడు 35 సంవత్సరాలుగా టీచర్ అయి వీళ్ళ వారసత్వాన్ని ఎత్తుకొని జ్ఞానంతో గౌరవించబడాలని, విజ్ఞానాన్ని బోధించి గురువుగా పూజించబడాలని, గురువు దైవంగా ఉండాలనే ఉత్తమ ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తిని 3 రోజుల క్రితం చదువురాని ఒక పొలగాడు మాలేసుకుంటే వాని కాళ్ళు వాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కాళ్ళు మొక్కించినటువంటి విద్యకు విలువ లేని, గౌరవ మర్యాదలకి స్థానం లేని సమాజంలో జీవిస్తున్నాం. కాబట్టి వీళ్ళ జయంతి సందర్భంగా మనం ప్రతిజ్ఞ పూనుదాం. వాళ్ళ చరిత్రల్ని విస్తృతంగా సమాజంలోకి తీసుకువెళ్దాం. వాళ్ళ రచనలని చదువుదాం. ఎందుకంటే నేను మాట్లాడితే నా మాటల్లో సొంత కవిత్వం ఉండొచ్చు, నా కోణంలో సమాజాన్ని వివరించవచ్చు, లేదా నా మాటలతో తప్పుదారి కూడా పట్టించవచ్చు. వాళ్ళు రాసిన అక్షరాలు నిత్య సత్యాలు. కాబట్టి పూలే సావిత్రిబాయి పూలేలు రాసినటువంటి వాటిని ఇవ్వాలి. మరీ ముఖ్యంగా ముస్లిం మహిళలందరూ ఈమె ఈ జయంతిని జరపాలి ఈరోజు. ఎందుకంటే సావిత్రిబాయి పూలే కారణంగా ఆమె స్నేహితులైనటువంటి షేక్ ఫాతిమా చదువు నేర్చుకుంది. ఆమె చదువు నేర్చుకోవడం ద్వారా మొట్టమొదటి ముస్లిం టీచర్గా మారింది. ఇప్పటికీ ఎంతోమంది ముస్లిం వనితలు భర్తలక చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. కొద్దిమంది మహిళలు మాత్రమే విజ్ఞానంలో ముందుండి అభివృద్ధిని అందిపుచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం మహిళలందరూ చదువుల తల్లి సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకోవాలి. షేక్ ఫాతిమా సావిత్రిబాయి పూలే యొక్క స్నేహాన్ని మనమందరం చాలా గొప్పగా కీర్తించాలి, గౌరవించాలి. కాబట్టి
వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము 3వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరపడం ఒక మ్యాండేటరీగా మారుతుంది కాబట్టి సంతోషం. ఎందుకంటే DBSCనో మా SSF వేదాంత మౌర్యానో లేకపోతే మా విద్యార్థి విజ్ఞాన వేదిక సోదరులు ఇక్కడున్న అన్ని సంఘాలు ఈమెను పట్టుకొచ్చుకొని మా తల్లి అని గౌరవించుకోవడం కాదు, చట్టం చేస్తే. అంటే చూసారా పొలిటికల్ పవర్ మాస్టర్కి అని బాబాసాహెబ్ ఎందుకు అన్నాడు? పవర్లో ఉన్నవాడు తలుచుకుంటే అందరి చేత సలాం కొట్టియగలడు, పుస్తకాల్లో ముద్రించి అందరి చేత చదివించగలడు, ఆఫీసులో ఆమె ఫోటో పెట్టించగలడు. అందుకే కాంచరామయ్య రాజకీయ మార్గంలో వెళ్ళమని సూచించింది కూడా అందుకే. కాబట్టి రాజకీయ అవగాహన చైతన్యం ఉన్నవాళ్ళు రాజకీయం వైపు పూర్తి స్థాయిలో వెళ్ళాలని, అలాగే సామాజిక అంశాల వైపు ఉన్నవాళ్ళు సంఘ మార్పును చైతన్యాన్ని కోరుకునే వారందరూ కూడా పూలే దంపతుల చరిత్రను చదవాలని కోరుతున్నాం. మీరెప్పుడైనా పూణేకి వెళ్తే పూలేవాడి తప్పకుండా చూసి వారి సమాధిని సందర్శించాలని, వాళ్ళు రాసిన రచనలని చదవాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ క్రమంలో ఈ యూనివర్సిటీలో గమనించిన ఒక చిన్న బాధ కలిగించే వ్యక్తిని, ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఇదే యూనివర్సిటీలో 10 ఏళ్ళు PhD చేసిన స్కాలర్గా పనిచేసి PhD పొందిన వ్యక్తిగా నా అప్పీల్, యూనివర్సిటీ విద్యార్థి నాయకులారా అలాగే రకరకాల సంఘాల ప్రతినిధులారా మనమందరం కలిసి ఒక్కచోట ఎందుకు జరపలేదు? ఉదయం 7 గంటల నుంచి చూస్తూనే ఉన్నాను, ఇప్పటికీ 15 గుంపులు వచ్చాయి. వాళ్ళ ఫోటోలు వాళ్ళు తెచ్చారు, పెట్టుకుంటున్నారు, దండేసుకుంటున్నారు, 10 మంది ఫోటో దిగుతున్నారు, అది తీసుకెళ్లి వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్లో పెడుతున్నారు. వాళ్ళ ఉపన్యాసాలు వింటే నిప్పు కణికల్లాగా ఉన్నాయి. ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఊపిరి పీల్చుకొని ఆ రాళ్ళు నేర్పించే విప్లవ గుళికల్ని వాళ్ళు వెదజల్లుతున్నారు. ఇదే జయంతిని పంచుకొని పల్లెల్లోకి వెళ్ళాలి, స్కూళ్ళలోకి వెళ్ళాలి, గల్లీలోకి వెళ్ళాలి, కాలనీలోకి వెళ్ళాలి. ఇక్కడే 10 మంది తెలిసిన వాళ్ళ ముందే మనం బోధించడం వల్ల అదనపు ప్రయోజనం లేదు. ఎదురుగా ఉన్న వాళ్ళందరికీ ఆ చరిత్ర తెలుసు అని నేను మీకు విన్నవించుకుంటున్నాను. అలాగే ఇంతమంది ఆ తల్లి బిడ్డలమైనప్పుడు అందరి బిడ్డలం ఒక్కచోట ఎందుకు జరపద్దు? అందుకే జనవరి 5వ తేదీన రేపు లేదు ఎల్లుండి ఆదివారం రోజు 4 రాష్ట్రాల నుంచి ఒక 1000-1200 మందిని ఎవరి సర్ది వాళ్ళు కట్టుకొని, ఎవరి అన్నం బాక్స్ వాళ్ళు పెట్టుకొని, ఎవరికి వాళ్ళు నల్ల చొక్కా వేసుకొని, గుండెల మీద సావిత్రిబాయి ఫోటో పెట్టుకొని ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటల దాకా ఉండాలి ఇక్కడ అని చెప్పి పిలుపునిచ్చాము. మీరు అది చూస్తారు. మీ నాయకులకి, విద్యార్థి సోదరులందరికీ ఇదే నా ఆహ్వానం, ప్రజలందరికీ కూడా ఇదే ఆహ్వానం. చూడండి, మనం వాళ్ళని సమీకరిస్తే, వాళ్ళని కనెక్ట్ చేస్తే ఎంతగా స్పందిస్తారో. మహిళలు చిన్న చిన్న పిల్లల్ని సంకలేసుకొని రాబోతున్నారు. మరి ఇక్కడే సావిత్రిబాయికి మేము సలాం చేసి ఠాగూర్ ఆడిటోరియంలో రోజంతా సమావేశం నిర్వహించబోతున్నాం. మిత్రులారా, మరి ఈరోజు DBSCA వారు నేను ఏర్పాట్ల కోసం రాగానే ప్రేమగా మా సోదరుడు అని చెప్పి, ఎందుకంటే భావజాల బంధం మాది, పెరియారు, పూలే, అంబేద్కర్ల బిడ్డలం, వారి దారిలో నడిచే మనుషులం కాబట్టి మరి నన్ను పిలిచినందుకు, 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వీరికి కృతజ్ఞతలు. అలాగే కెమెరాలు లక్షల రూపాయల విలువైనవి, స్టూడియోలు కోట్ల రూపాయల విలువైనవి, అయినా మా మనసు మా పేగుబంధం కాబట్టి ఈ తల్లిని చూపిస్తున్న కెమెరాలకి, అలాగే ఇంత ఎర్రటి ఎండలో కూడా నిలబడినటువంటి సోదరులందరికీ కూడా ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ గురించి మరి ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ జాక్ మరి ఫౌండరు వెలుగొండ నరసింహ గారిని మాట్లాడవలసింది కోరుతాము. ఈరోజు అందరి చదువు తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థి నాయకులకు, పెద్దవాళ్ళందరికీ